హాయ్ అండి, వెల్కమ్ టు మాలతి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఎలా చేయాలో మా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నాను. బయట కొనే మసాలాతోనే కాకుండా ఇంట్లో కూడా మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాము. బయట కొనే ప్యాకెట్ల మసాలాలు కాకుండా మనం స్వయంగా అన్నీ వేయించుకొని చేసుకుంటాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి, ఎలా చేయాలో చూపిస్తాం. హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. కొద్దిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు ఇలాగ బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆ పసుపు అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మ్యారినేట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకుందాం, కడాయి పెట్టుకుందాం. నేనైతే ఈ స్పూన్ తోటి 5 స్పూన్లు వేస్తున్నాను. 5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ కొంచెం పచ్చి వాసన పోయేంత మటుకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. చికెన్ 30 కేజీ అండి. 30 కేజీకి 2 ఉల్లిపాయలు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఇలాగా కల్లుప్పు వేసుకోవాలండి. సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పట్లో మేము కల్లుప్పు వేసుకునే వాళ్ళం అండి. అన్నిట్లో సాల్ట్ ఇలాంటివి వేసుకునే వాళ్ళం కాదు. సాల్ట్ వాటికంటే ఈ కల్లుప్పే బాగా టేస్ట్ ఉంటుంది కూరల్లో. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈలోపు ఇది కొంచెం ఉడికేలోపు టమాటాలని రెడీ చేసుకుందామండి. ఇలా 30 కేజీకి 3 టమాటాలు వేస్తున్నానండి. ఇంకెందుకంటే ఎక్కువ వేస్తే కూర తీపి వస్తుంది. అందుకని 3 అయితే బాగా కరెక్ట్గా సరిపోతాయి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకునేవాళ్ళు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేస్తానండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ బట్టి గ్రేవీ లాగా వస్తుంది. ఇలా కట్ చేసిన ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మూత వేసి సారి వేసి ఇదిగో ముక్కలు ఉడకటం స్టార్ట్ అయిందండి. ఇదిగో నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళని ఇంకేదాకా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలపాలి. ఎక్కువ కలపొద్దు, ముక్కలు చిదిరైపోతాయి. ఈలోగా మనం మసాలాని రెడీ చేసుకుందాం అండి. ధనియాలు 2 స్పూన్లు వేస్తాను. అలాగే చెక్క మొగ్గ 2 ఇలాగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎల్లిపాయ ఇలా పొట్టు తీసుకొని నీట్గా ఇలా చేసి పెట్టుకోవాలి. అల్లము తొక్క తీసుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీకి పట్టుకుందామండి. రోట్లో దంచుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. కాకపోతే మనం మిక్సీకి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలాగా ధనియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఇదిగో ఇంత మెత్తగా చేసుకోవాలండి. ఇలాగా ఈ మసాలా అన్ని నాన్ వెజ్లోకి, ఫిష్లోకి, కుర్మాలోకి అన్నిట్లోకి వేసుకోవచ్చండి. మటన్లోకి అన్నిట్లో ఏ నాన్ వెజ్లోకైనా వేసుకోవచ్చు ఈ మసాలా. ఒకసారి చికెన్ చూద్దామండి. ఉడికింది. ఇప్పుడు ఇదిగో ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం కారము అవన్నీ వేసుకోవాలి. టమాటా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసుకుందాం. కారం ఒక 2 స్పూన్లు వేసుకుని సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్లు. ఈ కారం స్వయంగా నేనే ఇంట్లో చేసిన కారం అండి. అన్నీ వేయించుకొని మిషన్ పట్టిస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా మీకు పెడతాను.
ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదండి. ఓకే, ఇలా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకుని, నీళ్ళు కూడా ఎక్కువ పోయొద్దు. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. ఇలా గ్రేవీగా వస్తుంది, బాగా వస్తుంది. మిక్సీలో వేసుకుంటే టమాటా కొంచెం పోసుకుందాం. చాలు. మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. ఓకే అండి, చూడండి బాగా గ్రేవీగా క్రిస్పీ ఎంత బాగుందో. సో ఇంతేనండి, అయిపోయింది చికెన్ కర్రీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుందండి. చూసారు కదండి చికెన్ని మన ఇంట్లో చేసుకునే మసాలాతోటి ఎలా చేయాలో. సో మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము ఫర్దర్గా ఏదైనా వీడియోస్ పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. బాయ్ బాయ్ అండి.